అంతే కదా, రాజావారి చిన్న కూతురు నాయుడు బావ భార్య కావేరే. ఊరంతా ఫోటోలు కూడా పంచాం కదా. అవుననుకో, మీరేం మాట్లాడరేంటమ్మా? మీరే పెద్దరికం ప్రదర్శిస్తుంటే ఇంకా అత్తయ్య మాట్లాడతారా? పెద్దరికమే ఉంది అల్లుడు గారు, ఉన్న విషయమేగా. మా అమ్మాయి తన చిన్న కూతురని ఆవిడే ఒప్పుకున్నారు. ఒక్కసారి మాటిస్తే ప్రాణం ఇచ్చినట్టే కదమ్మా. మీరు మాట తప్పుతారో మా అమ్మాయిని మాట తప్పమంటారో మీ ఇష్టం. రాజావారి పరువు పేరు పోకూడదంతే. మా కంఠంలో ప్రాణం ఉండగా మా పేరు పరువు ఎప్పటికీ పోనివ్వము. అంటే కావేరిని పంపడానికి ఒప్పుకున్నట్టేగా? తను వెళ్తానంటే మాకేం అభ్యంతరం లేదు. ఏంటి, వెళ్తావుగా? వెళ్తానమ్మా. మా పిల్లకు కూడా ఏ అభ్యంతరం లేదు, వెళుతుందటమ్మా. పదవే, బాగా రెడీ అవుదు గాని. రామ్మా, నువ్వు కూడా కాస్త సాయం చేద్దు గాని. పదండి. అబ్బా, సాక్షాత్తు మహాలక్ష్మిలా ఉన్నావమ్మా. నీకు నా దిష్టి తగిలేలా ఉంది. దిష్టి చుక్క పెడతానుండు. ఏంటొదినా, ఇప్పుడు నేను రాజావారి కూతురులా ఉన్నానా? రాష్ట్రపతి కూతుర్లా ఉన్నావమ్మా. ఏ దేశపు యువరాణైనా నీ ముందు దిగదుడిపే. ఈ రాచకళ రాజావారి కూతుళ్ళో ఏ ఒక్కరికైనా ఉందమ్మా? చిచి, కావేరికి వాళ్ళకి పోలిక. పెద్దది గండు చీమ, చిన్నది చలి చీమాను. వాళ్ళు కావేరికి సాటే కాదు. ఇలా నువ్వు ఊళ్ళో అడుగు పెడితే చాలు, అందరూ నీకు వంగి వంగి దండాలు పెట్టడం ఖాయం. నిన్ను ఒక దేవతలా చూస్తారనుకో. ఆ వైభవం నేను చూడాలనుంది. మనం కూడా వెళ్దామా? మనం పొలం దగ్గరికి వెళ్దాం అనుకున్నాం కదా. పొలానికి ఎప్పుడైనా వెళ్ళొచ్చు, ముందు అమ్మాయికి జరిగే సన్మానం చూద్దాం. అది కదండి, ఎంతైనా నేను కూడా రాజావారి కోడల్నే కదా. నేనొచ్చాననుకోండి, మన కావేరీకొచ్చే పొగడ్తలు కొంచెం తగ్గిపోతాయి. నన్ను కూడా పొగుడుతారు కదా. అవునవును, రాజావారి కూతురైన కోడలైనా జనానికి సమానమే కదా. మనమెందుకులేమ్మా, మనం పొలానికే వెళ్దాం. ఈ నైట్ ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవడానికి వీల్లేదు. బీ రెడీ, త్వరగా రెడీ అవ్వు. వెళ్ళు 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 వెళ్ళు. అవును, ఇందు ఇంట్లోనే ఉందా? ఉంది. అమ్మ కొంట్లో బాగుందా? బాగుంది. ఓకే, త్వరగా వచ్చే, నేను కూడా రెడీ అయిపోతా.
అమ్మా అపన్నా, అత్తయ్య ఈ రోజు కార్యం పెట్టుకున్నారట కదా, ఇదిగో ఈ స్వీట్లు తీసుకోమ్మా. థ్యాంక్స్ అత్తయ్య. ఆ, అక్క ఫ్రూట్స్. థ్యాంక్స్. ఏంటి నీ ప్లాను? నువ్వేమో ఫ్రూట్స్ ఇచ్చావు, నాతో స్వీట్లు ఇప్పించావు. ఫస్ట్ నైట్ ఆపడానికి వాటిలో ఏమైనా కలిపావా? మత్తు మంది కలిపి తెచ్చారా వీటిని? నాకు తెలీదా మీ ప్లాను? బావా బావా, పాలు. పాల గ్లాస్ అప్పన్న కదా తీసుకురావాలి. ఈసారి నువ్వు తీసుకెళ్ళు బావా, కొత్తగా ఉంటుంది. ఆ? అవునా? ఆల్ ది బెస్ట్ బావా. హ్మ్. ఇందు, పాలల్లో కూడా మత్తుమందు కలిపేశావా? ఏం మాట్లాడకుండా అలా నవ్వుతున్నావేంటే? జస్ట్ వెయిట్ అండ్ సీ అత్తయ్య. కొత్త కొత్తగా ఉన్నది స్వర్గమిక్కడే అన్నది. టంటడాయ్. మీరు తెచ్చారేంటండి పాలు? అదే కదా కొత్తగా ఉంటుంది. నీకు సగం నాకు సగం, మనిద్దరం చేరి సగం. ఆగండి, ఆ పాలు తాగొద్దు. ఏ ఎందుకు తాగద్దు? బయట వర్షం పడేలా ఉంది కదా, ఈ టైంలో పాలు తాగితే నిద్ర వచ్చేస్తుంది. మై డియర్ ఇంటెలిజెంట్ వైఫ్, సో క్యూట్. సమయానికి శేఖర్ కూడా ఇంట్లో లేడు. ఇప్పుడు ఎలా? దేనికత్తయ్య? మంగళసూత్రం ఎవరైనా జంటతో ఇప్పిస్తే మంచిది. నాయుడు బావ స్నేహ ఉన్నారు కదత్తయ్య, వాళ్ళు కూడా జంటే కదా, వాళ్ళతో ఇప్పించండి.